షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మను ఒప్పించడం తేలిక అని చెప్పా. మనం శుభ్రంగా పెళ్లి చేసుకుని పసుబట్టలతో పూలదండలతో వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోతే చేసిన తప్పు మర్చిపోతుంది, ఐస్లా కరిగిపోతుంది. నీ ఇష్టం రా, నాకే అభ్యంతరం లేదు. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా నా కొడుకు వెంట పడుతున్నా. నీకు బుద్ధి లేదే, బుద్ధి రాదు. దానికి కారణం ఆ బుద్ధి లేని దాని కడుపును పుట్టావు కదా, అందుకనే దానికి బుద్ధి చెప్పాలి. బుద్ధి వచ్చేలాగా ఇంత గడ్డి పెట్టాలి. చంపరా, నన్ను చంపేసి ఆ తులసిని పెళ్లి చేసుకో. వెళ్ళు, ఆ తులసితో హాయిగా ఉండు. చంపే. ఏమైందమ్మా? దుర్గా, దుర్గా, దేవుడు నన్ను వాడికి మరదలుగా పుట్టించినప్పుడే భారీగా ముడివేశాడు, రాత రాశాడు. అది మారదు. లేదు, ఒకవేళ ఆయన రాత మార్చి రాసినా నా చేతిలో ఏముంటుంది? అలా చెప్పు ఆదిత్య, మేమెంత చెప్పినా వినడం లేదురా. నువ్వైనా దానికి నచ్చ చెప్పు. ఎవరు చెప్పినా నా ప్రయాణం ఆగదు ప్రియా. ఎందుకంత మొండితనం? మొండితనం కాదురా, మంచితనం. దుర్గమ్మ శ్రేయస్సు కోరే వెళ్తున్నాను. ఏమండి? ఏంటి దుర్గా? మీతో మాట్లాడచ్చా? మాట్లాడడానికి వచ్చావు కదా. ఆదిత్య పెళ్లి విషయంలో నేను ఒక నిర్ణయానికి వచ్చానండి. వాడి పెళ్లి విషయంలో నువ్వెప్పుడు నిర్ణయం తీసుకున్నావు కదా. వాడికి రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నా వల్ల కాదండి, నేను నిరీక్షించలేను. వెళ్దాం పదండి. ఎక్కడికి ప్రియా? ఎక్కడికేంటండి, మా వదిన దగ్గరికి. తులసి తన కన్న కూతురే అని నిజం చెప్పడానికి. తన కూతురికి తన అన్యాయం చేసుకుంటుందేమో చూస్తాను. నమ్మనియండి, నమ్మనీయకపోండి, నేను నిజం చెప్పేస్తాను. ప్రియా, ఆగు ప్రియా, ఒకసారి నేను చెప్పేది విను. ఆగు ప్రియా. వదినా, వదినా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకసారి పక్కకొస్తావా? ఇక్కడ అందరూ మనవాళ్లేగా, ఇక్కడే చెప్పు. నువ్వేమో అక్కడ కూర్చున్నావు, ఒక్కడిని నేను ఇక్కడ టెన్షన్ పడలేక చచ్చిపోతున్నానే. టెన్షన్ ఎందుకురా? హ్యాపీగా ఉండలేక. ఇక్కడేమో ఎల్లుండి పెళ్ళి అంటున్నారే, వణికి చేస్తున్నా. ఆదిత్య, ఏంట్రా మళ్ళీ మొదటికొస్తావు? నేనొస్తాను, నువ్వు తాళి కడతావు. కథ అడ్డం తిరుగుతుంది కదరా. నేను మొదటి నుంచి దొంగ పెళ్లి కుదరదు అంటూనే ఉన్నాను కదరా. ఇంకే ఉంది, నా బతుకు బస్టాండే. వస్తే నాది అదే పరిస్థితిరా. నువ్వొక్కడవైనా సుఖపడరా. అరే, నేను మాత్రం రాను. నువ్వు కూడా ఇక్కడికి రావద్దు. వచ్చినా నేను కలవను.
లక్ష్మితో చేసుకుంటావో ఇంకెవరితో అయినా చేసుకుంటావో నీ ఇష్టం. నమ్మక తప్పని నిజమై మళ్ళీ డిగ్రీ పూర్తయ్యే వరకు తిరిగి రాను. ఎందుకు వినదో నామది ఇప్పుడై నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ మామయ్య. ఎవ్వరు ఎదురుగా వస్తున్నా ఎవరు చెప్పినా నా ప్రయాణం ఆగదు ప్రియ. నువ్వా? అరే ఎప్పుడొచ్చావే? ఓ దాక్షాయణి ఆంటీ తీసుకొచ్చిందా? ఎస్, ఐమ్ సో లక్కీ. దాక్షాయణి ఆంటీ మన పాలిట దేవత. ఆంటీ ఏం చెప్పారు? మన పెళ్ళి ఎక్కడుంది? మనల్ని ఎక్కడికి రమ్మంది? అరే ఏం చెప్పింది? ఓ లేకపోతే మన ఇద్దరిని ఏమన్నా లేచిపోమని చెప్పిందా? ఓ తను మేనేజ్ చేస్తానందా? సరే ఇంకెందుకు ఆలస్యం, పదా. ఇదంతా భ్రమ. తులసి రాలేదా? వా సంతోషాన్ని బాధని సమానంగా పంచుకుంటానని మాటిచ్చి నీ చేయి పట్టుకున్నాను. శివాగ్ నన్న మాటలకు ఫీల్ అవుతున్నావా? లేదు ప్రణయ్, అది కేవలం మాట కాదు. నీ మాట పెళ్లి చేసుకోవచ్చు అన్న ధైర్యాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు నీ మాటే నాకు ధైర్యాన్ని ఇవ్వలేకపోతుంది. నువ్విచ్చిన మాటకి గుమ్మంలో అడుగు పెట్టక ముందే ఇలాంటి మాటలు ఎదురొస్తే ఏ మాటలు నమ్మాలి? నీ బాధ్యతని అనుమానించాల్సి వస్తుంది. నన్ను క్షమించండి మేడం. అంటే ఏంటే నువ్వే ఎత్తేసావా? మూర్తి గారు, మీరు పోలీసుల్ని పిలవండి. అమ్మా వసుంధర గారు అలాంటి వారు కాదమ్మా. మూర్తి గారు, కాదన్నప్పుడు నిజం చెప్పాలి, లేదా తప్పుకోవాలి.
మీరు వెళ్ళి పోలీసుల్ని తీసుకుని వెంటనే వచ్చేయండి. అలాగేనమ్మా.